ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుంది. అసలు ప్రత్యేకత ఏంటి? కార్తీక మాసం అసలు ప్రత్యేకత ఏంటి? చాలామంది గొప్ప మాసం చెప్తున్నారు కదా, అసలు కార్తీక మాసానికి ఉన్న గొప్పతనం ఏంటి చెప్పని అడిగారు. ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహంతో కలిగి ఉండి, అంటే మనం కోరికలని కంట్రోల్ చేసుకొని నిత్యము మంత్రజపం చేస్తూ ఉండేవారికి సర్వ పాపాల నుండి లభిస్తుంది, విముక్తులు అవుతారు. అలాగే ఈ మాసంలో తులసి ఆకులతో స్వామిని పూజించాలి, శ్రీ మహావిష్ణువుని, శివుడిని కాదు, శ్రీ మహావిష్ణువుని. అలాగే ఉసిరి చెట్టు నీడలో మీకు అవకాశం ఉంటే పిండ ప్రదానం చేయాలి. ఉసిరికాయ తినడంతో పాటు ఫలాలని మనం మెడలో మాలగా ధరించిన అద్భుతమైన ఫలితం లభిస్తుంది. విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం. కార్తీక మాసం ఒక స్తంభం పాతి చాలామంది చేస్తూ ఉంటారు. చేసేవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. దానికి ఒక పాత్రని వేలాడదీసి అందులో 8 దిక్కులకి కనిపించేటట్లు 8 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. ఇలా చేయటం వల్ల సమస్త దేవతలకి మనం వందనం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసం మనకి అద్భుతమైన శక్తిని, సంపదని, దేవతల యొక్క పరిపూర్ణమైన శక్తిని మనకి ప్రసాదిస్తుంది. కాబట్టి మనస్ఫూర్తిగా మీరు ఈ సమయాన్ని వినియోగించుకోండి. అంత ప్రత్యేకమైంది కాబట్టి నేను ఈ షార్ట్ వీడియోలో తెలియచేస్తున్నాను. ఖచ్చితంగా ప్రయత్నించేయండి. అలాగే దీపస్తంభం పెట్టి దీపం పెట్టేవారు ఎవరన్నా ఉంటే వారు కూడా పెడుతున్నామని కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.